సాధారణంగా ఎక్కడైనా అరుదైన వస్తువులను వేలంపాట వేయడం, ఆ వస్తువుల కోసం లక్షలు కుమ్మరించి కొనుక్కునే వారిని చూస్తాం. అందరికీ అరుదైన వస్తువులను కొనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, వస్తువులనంటే లక్షలు లక్షలు పోసి కొన్నారంటే సరే అనుకోవచ్చు. కానీ ఓ పక్షి ఈకను కూడా లక్షలు పెట్టి కొన్నారు. ఏంటి, లక్షలు పెట్టి ఒక ఈకను కొనడం ఏంటి అనుకుంటున్నారా? అవును, అక్షరాల 23 లక్షలు పెట్టి ఓ పక్షి ఈకను కొన్నారు ఒకరు. అసలు అంత ఖరీదు పెట్టడం ఏంటి? ఎందుకు కొన్నారు? అసలు ఆ ఈక ఏ పక్షి? పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూజిలాండ్లో అంతరించిపోయిన హుయా పక్షి ఈకని వేలానికి పెట్టారు. ఇది 46,521 న్యూజిలాండ్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో అక్షరాల 23 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈకగా రికార్డు సృష్టించింది. ఈక బరువు 9 గ్రాములు. అక్కడి వాళ్ళకి ఇది బంగారం కన్నా విలువైంది. అయితే ఎందుకంత ధర అంటే, ఈకకి ఎలాంటి డ్యామేజ్ కాకపోవడం వల్ల ఎక్కువ ధర పలికినట్లు ఆంక్షన్ నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాదు, ఇప్పటి వరకు వేసిన వేలంపాటలో ఇదే చాలా అరుదైనదట. ఇంకా చెక్కు చెదరకపోవడం వల్లే దాని ధర ఇంత ఎక్కువ పలకడానికి కారణం. అంతేకాదు, ఎన్నాళ్ళైనా సరే ఆ ఈక అలానే ఉంటుందట. ఈకకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అత్యంత భద్రంగా యూవీ ప్రొటెక్టివ్ గ్లాస్ లో ఓ పేపర్లు చుట్టు పెట్టారు. ఈ ఈక 100 ఏళ్ల కాలం నాటిదట. ఇన్ని రోజులు ఓ వెండర్ ఆధీనంలో ఉన్న ఈకని వేరే వ్యక్తిని విక్రయించాలన్న ఉద్దేశంతోనే వేలం పెట్టినట్లు వివరించారు నిర్వాహకులు. న్యూజిలాండ్ లో చివరిసారి 1907లో కనిపించింది పక్షి. అయితే 1920ల వరకు ఈ పక్షులు బతికే ఉన్నాయని చెప్తారు. ఆ తర్వాతే అవి పూర్తిగా అంతరించిపోయాయి. ఇక హుయా న్యూజిలాండ్ లో అతిపెద్ద వాటిల్ బర్డ్. ఇది ఒక పెద్ద సాంగ్ బర్డ్. మాగ్బీ పరిణామంలో ఉంటుంది. ఎక్కువగా నల్లటి ఈకలు, పొడవాటి తెల్లటి కొనలతో కూడిన తోక ఈకలు ఉంటాయి. ఈ నల్లటి ఈకలు ఆకుపచ్చ, బ్లూయిష్ పర్సుల్ కలర్ లో ఉండే మెటాలిక్ షిన్ను కలిగి ఉంటాయి. పక్షి ముక్కు వేరే రంగులో ఉంటుంది. పేల్ ఐవరీ నుంచి బ్లూయిష్ గ్రే కలర్ లో కనిపిస్తుంది. మగపక్షి అంటే ఆడ హుయూస్ పక్షికి పొడవైన సన్నని ముక్కు ఉంటుంది. కానీ మగపక్షి ముక్కులు భారీగా ఉంటాయి. న్యూజిలాండ్లోని మవోరి సంస్కృతిలో ఈ పక్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది. హుయాస్ పక్షులను తినరు, కానీ వాటి ఈకలకు చాలా విలువ ఉంటుంది. చీఫ్స్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు మాత్రమే తమ జుట్టులో హుయా ఈకలను లేదా చెవులకు వాటి చర్మాన్ని ధరిస్తారు. మవోరీలు ఇతర విలువైన వస్తువుల కోసం హుయా ఈకలను అమ్మేవారు. గౌరవం, స్నేహానికి గుర్తుగా వాటిని బహుమతులుగా ఇచ్చేవారు. న్యూజిలాండ్లోని యూరోపియన్ సెటిలర్లు కూడా హుయాను ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తారు. దాని ఈకలను ఫ్యాషన్లో ఉపయోగిస్తారు.